మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలకు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేయొచ్చు. CST తెగకు చెందిన వాడు అయితే అతను 5,000 సెక్యూరిటీ డిపాజిట్ పే చేస్తే సరిపోతుంది. అలా కాకోకుంటే 10,000 కట్టాలి. పోటీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదయ్యిందో నామినేషన్ ఫారాలు కానీ దానికి సంబంధించి అఫిడవిట్లు కానీ ఎలా ఫిల్ చేయాలా అనేటువంటి సలహాలు సూచనల కొరకు ఈ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం ముందు మనం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని అలో చేయం, మీడియాని ఎవరిని అలో చేయం, అధికారికంగా మేము వీడియోగ్రఫీ తీస్తాము, పరిస్థితులు పట్టించి మీకు రిలీజ్ చేస్తాం. మీ అందరికీ తెలిసిందే, మార్చి 16వ తేదీన భారత ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. దాని ప్రకారం 4వ విడతలో మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలకు అఫీషియల్గా నోటిఫికేషన్ మనకు 18వ తేదీన జారీ చేయడం జరుగుతుంది. ఈ 18వ తేదీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి 25వ తేదీలోపు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేయొచ్చు. ఆ నామినేషన్ ఫైల్ చేసినటువంటి అన్నింటి కూడా 26వ తేదీన స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ చేసిన తర్వాత 29వ తేదీ లోపు ఎవరైనా అభ్యర్థులకు ఆసక్తి లేకుంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అలా విత్డ్రా చేసుకోగా ఒకే వ్యక్తిగా మిగిలినట్లయితే 29వ తేదీ సాయంత్రమే అధికారికంగా పోటీలో మిగిలినటువంటి ఒక వ్యక్తిని గెలుపొందిన వ్యక్తిగా మనం ప్రకటించడం జరుగుతుంది. అలా కాకోకుంటే ఒక వ్యక్తికి మించి ఎవరైనా పోటీలో ఉంటే వాళ్ళందరికీ కూడా మే 13వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుంది. పోలింగ్ నిర్వహించినటువంటి ఈ ఈవీఎంలన్నింటినీ కూడా నంద్యాలలోని శాంతిరామ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మన డోన్ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రంగా మనము గుర్తించడం జరిగింది. అక్కడ భద్రపరుస్తాం. వీటిని అన్నింటినీ జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులందరికీ నామినేషన్ ఫారాలు కానీ దానికి సంబంధించిన అఫిడవిట్లు కానీ ఎలా ఫిల్ చేయాలా అనేటువంటి సలహాలు సూచనల కొరకు ఈ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం ముందు మనం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు రేపటి నుంచి ఎప్పుడైనా మనకు ఈ నామినేషన్ ఫారం కానీ అఫిడవిట్ కానీ ఫ్రీగా పొంది వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేసుకొని ఫైల్ చేయాల్సిందిగా చెప్పడం అయింది. ఫైలింగ్ కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల లోపు మాత్రమే ఫైల్ చేయాలా. అంతకుముందు వచ్చినా కానీ 3 తర్వాత వచ్చినట్టు కానీ స్వీకరించబడవు. ఎవరైతే వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 వెహికల్ మాత్రమే మనం 100 మీటర్స్ రేడియస్ లోపలికి అలో చేస్తాము. కానీ వ్యక్తులు మాత్రము 5 మంది వ్యక్తులు మాత్రమే RO ఆఫీసులోకి అలో చేస్తాము. వచ్చేటువంటి వ్యక్తి SC/ST తెగకు చెందిన వాడు అయితే అతను 5,000 సెక్యూరిటీ డిపాజిట్ పే చేస్తే సరిపోతుంది. అలా కాకోకుంటే 10,000 కట్టాలి. అలా కాకుండా ఇంకోటి, ఎవరైనా సరే అభ్యర్థి ఇదే నియోజకవర్గంలో ఓటర్గా నమోదు కాకోకుండా ఉంటే ఎక్కడైతే నియోజకవర్గంలో ఓటర్గా నమోదైనాడో, ఎందుకంటే మనకు ఇక్కడ పోటీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే ఈ డోన్ నియోజకవర్గంలో అతనికి ఓటు లేదు కాబట్టి అతడు ఎక్కడైతే ఓటర్గా నమోదైనాడో అక్కడ అధికారి నుంచి ఈ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకురావాలా, మా దగ్గర ఓటు ఉంది అనేటువంటిది. అది తీసుకొచ్చి మనకి ఇచ్చినట్లయితే మనం దాన్ని చేస్తాము. అదేవిధంగా ఒక వ్యక్తి రికగ్నైజ్డ్ పార్టీ, అది స్టేట్ లెవెల్ రికగ్నైజ్డ్ అయినా కావచ్చు, సెంట్రల్ లెవెల్ రికగ్నైజ్డ్ పార్టీ అయినా కానీ ఆ వ్యక్తి పోటీ చేస్తుంటే ఆ వ్యక్తికి ప్రపోజర్గా ఒక వ్యక్తి సరిపోతుంది. అలా కాకుండా రిజిస్టర్డ్ పార్టీ కానీ ఇండిపెండెంట్ కానీ ఎవరైనా పోటీ చేయాలంటే 10 మంది దాన్ని ప్రతిపాదించాల్సి ఉంటుంది. ప్రపోజర్స్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు కలిగి ఉంటే మాత్రమే అర్హత. అభ్యర్థికి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ప్రతిపాదకులకు మాత్రం ఇదే నియోజకవర్గంలో ఓటు కలిగి ఉండాలి. ఈ ప్రతిపాదకునికి ఏమి అతని ఓటర్ జాబితాలో ఏ ఓటర్ జాబితాలో ఓటు ఉంది అని సీరియల్ నెంబరు, ఆ పార్టీ నెంబర్ ఉంటుంది. అది రాస్తే చాలు, వాళ్ళేం అడ్రస్ ప్రూఫ్లు అందుకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ప్రతిపాదకుడు ఇన్ కేసు సంతకం పెట్టాల్సి ఉంటుంది నామినేషన్ ఫామ్లో. అయితే ఆ సంతకం చదువుకునే వ్యక్తి అయితే కరెక్ట్ సంతకం పెడితే ఇతన్ని మనం సర్టిఫై చేయగలం. ఇన్ కేసు ఎవరైనా నిరక్షరాస్యుడు అనుకోండి ప్రతిపాదకుడు, అతను వేలిముద్ర వేస్తాడు. ఆ వేలిముద్ర బయట వేసుకొని వస్తే మనం అలో చేయం. మళ్ళీ అతను వచ్చి RO గారి ముందర మళ్ళీ వేలిముద్ర వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతిపాదకుడు నిరక్షరాస్యుడైతే. సరిపోతుంది అంతే. ఓటర్ ఐడి కార్డులో నామినేషన్ ఫారంలో కూడా నాకు పలాని పోలింగ్ కేంద్రంలో పలాని సీరియల్ నెంబర్లో ఓటు ఉంది అని అతను రాస్తాడు. మన దగ్గర తాజాగా అంటే అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ పెట్టుకుంటాం మనం. అది వాడు రాసినటువంటిది కరెక్ట్ అవునా కాదనేటువంటిది మనం వెరిఫై చేస్తాం. కరెక్ట్ అయితే అలో చేస్తాం. ఇండివిజువల్ గా అంటే 5 మెంబర్స్ మాత్రం లోపలికి అలౌ ఉంటారు. yes అభ్యర్థితో పాటు ఇండివిజువల్ గా వాళ్ళకి కెమెరామెన్లు అయితే వాళ్ళగా అలౌ ఉంటుంది. వాళ్ళని అలో చేయము, మీడియాని ఎవరిని అలో చేయము. అధికారికంగా మేము వీడియోగ్రఫీ తీస్తాము, పరిస్థితులు పట్టించి మీకు రిలీజ్ చేస్తాం. తర్వాత ఎవరైతే 3 గంటలకు ఆ రోజు ప్రతిరోజు 3 గంటలకు ఆ ఉదయం నుంచి ఎవరైతే ఫైల్ చేసినారో వాటి యొక్క అఫిడవిట్ను మేము నోటీస్ బోర్డులో అతికించడం జరుగుతుంది. మీడియా వాళ్ళు కానీ లేకుంటే జనరల్ పబ్లిక్ కానీ ఎవరైనా వచ్చి చూడవచ్చు వాళ్ళ అఫిడవిట్లను.